బొగ్గు రవాణా చేసే లారీల మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచాలి అంటూ భూపాలపల్లి కాకతీయ కని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమ్మె వల్ల భూపాలపల్లి గణపురానికి చెందిన సుమారు 1000 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లారీలు బొగ్గు రవాణా చేసే లారీల మెయింటెనెన్స్ కోసం ట్రాన్స్పోర్ట్ యాజమానులు సమ్మె వల్ల భూపాలపల్లి గణపురానికి చెందిన సుమారు 1000 లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. లారీలు బొగ్గు రవాణా చేసే లారీల మెయింటెనెన్స్ కోసం ట్రాన్స్పోర్ట్ యాజమానులు టన్నుకు 300 రూపాయలు, బ్రిక్స్కు 400 రూపాయలను పెంచాలి అంటూ గత 2 సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్న ట్రాన్స్పోర్ట్ యాజమానులు పట్టించుకోవడం లేదు అని, దీంతో లారీలు నడపడం లేని పరిస్థితిని నెలకొందని, ఫైనాన్సులు కట్టలేక ఇప్పటికే 4 లారీ యాజమానులు చనిపోవడం జరిగిందని, ఎన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ యాజమానులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడం లేదని, లారీ ఫైనాన్స్ కట్టలేకపోవడంతో ఫైనాన్స్ యాజమానులు లారీలను తీసుకువెళ్లే పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సింగరేణి జీఎం ట్రాన్స్పోర్ట్ యాజమానులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలాగా కృషి చేయాలని కోల్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ మేకల చంద్రయ్య తెలిపారు. మాకు కిరాయిలు పెంచాలని మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకు ట్రాన్స్పోర్ట్ వారు మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మేము అసలు పెంచే ప్రసక్తే లేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్మిట్లు లేవు, మేము పెంచామంటున్నారు. ట్రాన్స్పోర్ట్ వారు బాగా ఇబ్బంది చేసి మాకు ఇబ్బంది చేస్తే మా లారీ ఓనర్లు కూడా ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వారే బాధ్యత వహించాలి. ఒకవేళ కనుక బాధ్యత వహించకపోతే మేము సమ్మె తీవ్రతరం చేసి అది చేస్తున్నామని, ఈ ఒకవేళ ఎమ్మెల్యే గారు సింగరేణి కోల్ ప్రాంత జిఎం గారు చొరవ చూపుకొని ఈ 2 వర్గాలను పిలిపించి ఈ సమ్మెను విరమింపజేయాలని మనవి చేసి